కథ ప్రారంభంలో రే అనే ఒక ఖైదీని చూస్తాం. తను ఒక హై సెక్యూరిటీ ప్రిజన్ లో శిక్షణ అనుభవిస్తూ ఈ జైలు నుంచి ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. అందుకోసమనే జైలు మూలలా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. తర్వాత ఒక లెటర్ ని రాస్తాడు. అయితే ఈ లెటర్ ఒక పెద్ద కీ పాయింట్ అని తర్వాత తెలుస్తుంది. ఇంకా ఆ జైల్లో ఉన్న ఒక వీక్ పాయింట్ ని కూడా కనుగొని రిలాక్స్ అవుదాం అనుకునే లోపే కొంతమంది రౌడీలు తనని రెచ్చగొడతారు. కోపంతో వారికి బుద్ధి చెప్పాలనుకుని చితకబారుతాడు. గొడవ పడినందుకు 24 గంటల పాటు తనని బ్లాక్ సెల్ లో ఉంచుతారు. నిజానికి ఆ రౌడీలతో గొడవ పడ్డానికి రీజనే ఈ బ్లాక్ సెల్ లోకి రావడం కోసం. ఎందుకంటే తన ఎస్కేప్ ప్లాన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతుంది. అలా సెల్లులోకి తీసుకుని వచ్చే సమయంలో రే ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటాడు. లైక్ మెయింటెనెన్స్ రూమ్ లో ఎంతమంది గార్డ్స్ ఉన్నారు. ఇంకా హైలైట్ పాయింట్ ఏంటంటే ఒక గార్డ్ పాకెట్ లో సిగరెట్ ప్యాకెట్ ని పెట్టుకోవడం చూస్తాడు. ఇలా మొత్తం చూశాక తనని ఆ రూమ్ లో బంధించేస్తారు. ఆ ఇద్దరు గార్డ్స్ సిగరెట్ తాగడం కోసం టెర్రస్ మీదకి వెళ్తారు. ఇంకా వాళ్ళు వెళ్లి మాట్లాడే ప్రతి మాట రూమ్ లో వినిపిస్తూ ఉంటది. ఎందుకంటే పైన ఎక్కువ గ్యాప్ ఉంటుంది కాబట్టి. ఒక రోజున గార్డ్స్ తనకి భోజనం ఇచ్చినప్పుడు అందులో ఒక పాల డబ్బా కనిపించింది. ఆ డబ్బానే రేకి పెద్ద ఆయుధంలా మారుతుందని ఎవ్వరూ ఊహించుండరు. రే ఆ డబ్బాలోంచి ఒక థిన్ ప్లాస్టిక్ షీట్ బయటకు తీస్తాడు. ఇంకా తనని బ్లాక్ సెల్ లోకి వచ్చినప్పుడు వెంటనే ఆ షీట్ ని జైలు గేట్ కి ఉన్న పాస్వర్డ్ లాక్ పైన చాలా జాగ్రత్తగా ఎవ్వరికి అనుమానం రాకుండా అంటించేస్తాడు. గార్డ్ పాస్వర్డ్ టైప్ చేయడం కోసం పక్కకి తిరగమని చెప్పి పాస్వర్డ్ ని టైప్ చేసి సేమ్ స్పాట్ లోకి పిలిచి తన కాళ్ళకి ఉన్న చైన్ తీసే గ్యాప్ లో ఆ షీట్ ని మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాడు. అతని వేలిముద్రలు ఆ షీట్ పై పడ్డాయి. షీట్ మీద ఉన్న వేలిముద్రల ఆధారంగా ఆ పాస్వర్డ్ కాంబినేషన్స్ ని ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి క్రాక్ చేస్తాడు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. అదేంటంటే పాస్వర్డ్ తెలిసిన డోర్ ని లాక్ చేశాక ఆ పాస్వర్డ్ ఎలా టైప్ చేయాలి. అందులో అవి ప్యూర్లీ ఐరన్ డోర్స్. దీనికోసమని ఒక అద్భుతమైన ప్లాన్ వేస్తాడు. బేసిక్ గా ఆ డోర్ లో ఒక పాస్వే ఉంది ఫుడ్ ని అందించడానికి. సో ఆ పాస్వే ని ఓపెన్ చేస్తే చాలు పాస్వర్డ్ ని టైప్ చేసేయచ్చు. దానికోసం రే తను బ్లాక్ సెల్ లోకి రావడానికి ముందే టాయిలెట్ పేపర్స్ ని నీళ్లతో తడిపి టూత్ పేస్ట్ తో అంటిస్తూ చిన్న చిన్న బాల్స్ లా చేస్తూ ఉంటాడు. తర్వాత ఆ బాల్స్ అన్నింటిని ఒక ఫుల్ షీట్ లోకి వేసి కుడుములా చేసి తన దగ్గర పెట్టుకుని ఉంటాడు. ఆ బ్లాక్ సెల్ లోకి వచ్చాక తన చేతి బేడులు తీసే టైంలో ఆ కుడుముని అందులో ఉంచేస్తాడు. ఇక్కడతో అన్ని రెడీ అవుతాయి. ఆ రూమ్ లో ఉన్న కెమెరా నుండి తప్పించుకోవాలి. అదెలా అని ఆలోచిస్తూ ఉండగా గార్డ్స్ మాటలు వినిపించాయి. లేట్ చేయకుండా కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాడు. మొత్తంగా 7 నిమిషాల పాటు వారు పైన ఉండడం గమనిస్తాడు. దాని ద్వారా మానిటరింగ్ రూమ్ 7 నిమిషాల పాటు ఖాళీగా ఉంటుంది. అదే రేకి అతిపెద్ద అవకాశమైంది. చివరిగా మిగిలింది బయట ఉన్న తన టీమ్మేట్స్ కి తను తప్పించుకునే టైం తెలియజెప్పడం. ఇందాక ఒక లెటర్ రాశాడు కదా, అందులోనే డేట్, టైము ఇంకా ఒక మిషన్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. ఇప్పుడు జైలు నుంచి తప్పించుకోవడానికి అన్ని సిద్ధమయ్యాయి. అప్పుడే బయట కార్ నుండి ఒక అమ్మాయి దిగి వెళ్తూ ఉంటది. ఇదే ఆ లెటర్ లో రాసిన మిషన్. తను అక్కడికి వచ్చి కార్ లో బాంబ్ బ్లాస్ట్ చేస్తుంది. ఈ లోపలే రే పాస్వర్డ్ కాంబినేషన్ తో ట్రై చేసి ఆ డోర్ ని ఓపెన్ చేసి డైరెక్ట్ గా మేనేజ్మెంట్ రూమ్ లోకి వెళ్లి తన వీడియోని హ్యాక్ చేసి ప్రీవియస్ ఫుటేజ్ ని ప్లే అయ్యేలా చేస్తాడు. ప్లాన్ లో భాగంగానే ఆ అమ్మాయి కార్ లో బ్లాస్ట్ చేస్తుంది. వెంటనే ఫైర్ వర్కర్స్ రెడీ అవుతూ ఉన్న టైంలో మేనేజ్మెంట్ రూమ్ లో ఉన్న ఫైర్ వెంట్ ద్వారా ఆ ఫైర్ స్టేషన్ దగ్గర చేరుకొని అక్కడే ఉన్న ఫైర్ యూనిఫామ్ తో బయటకు వెళ్తాడు. ఈ గ్యాప్ లో పోలీసులు వచ్చి చెక్ చేస్తున్నప్పుడు అందరూ సేఫ్ గానే ఉన్నారని అనుకుంటారు. తర్వాతే ఒక షాక్ తగిలింది. అప్పటికే రే బయటకు వెళ్ళిపోయాడు. రే ఫైండ్ అవుట్ చేసిన వీక్ స్పాటే ఫైర్ స్టేషన్. ఇక్కడతో ఫస్ట్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇది రే యొక్క 14వ జైల్ బ్రేక్. దీనికన్నా పెద్ద ట్విస్ట్లు ఇంకా మైండ్ బ్లోయింగ్ ప్రిజన్ బ్రేక్ సిచ్యువేషన్స్ నెక్స్ట్ ప్లే లో వస్తాయి. ఇంకా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి మైండ్ పోతుంది పక్కాగా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మస్తీ. నేను మీ జేపీ. ఈ ప్రిజన్ బ్రేక్ తర్వాత రే ఇంకా తన సహచరుడు క్లార్క్ ఆ జైల్ వార్డెన్ ని కలుస్తారు. ఇంకా తనకి రే ని పరిచయం చేస్తాడు. నిజానికి రే సాధారణ క్రిమినల్ కాదు. తన పని జైల్ సెక్యూరిటీ సిస్టమ్స్ ని చెక్ చేయడం. ఎందుకంటే అతను ఒక సెక్యూరిటీ కంపెనీ యజమాని. తన ముఖ్య ఉద్దేశం ఇంకా లక్ష్యం ఒక్కటే, నకిలీ ఖైదీగా జైల్లోకి వెళ్లి తన టాలెంట్ తో జైలు నుంచి బయటపడి ఆ జైల్లో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ లోని లూప్ హోల్స్ ని సరిచేయడం. ఇలా చేస్తూ ఉండగా ప్రజల్లో తనకి ఒక గొప్ప ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. లైక్ ఈ మనిషి ఏ జైల్ అయినా ఎస్కేప్ అవుతాడు అని. సడన్ గా ఒక రోజు సిఐఏ అధికారి అతని వద్దకు వచ్చారు. ఇంకా తన పేరు జెసికా. తను రేతో అంటుంది, నువ్వు ఒక కఠినమైన ఇంకా చాలా రహస్యమైన జైల్లోకి వెళ్ళాలి. బట్ ఆ జైల్ పేరు నేను చెప్పకూడదు, పాలసీకి అగేనెస్ట్ అవుతుంది. అయితే ఇది చాలా ప్రమాదకరమైన మిషన్ అని చెప్పగానే రే అంగీకరించాడు. ఎందుకంటే ఈ మిషన్ కి కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఈ ప్రిజన్ బ్రేక్ కోసం వాళ్ళు రేకు ఒక కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేస్తారు. అలాగే ఏదైనా తప్పు జరిగితే తప్పించుకునేందుకు ఉపయోగించేలా ఒక సీక్రెట్ ఎగ్జిట్ కోడ్ కూడా ఇస్తారు. తర్వాత అతని శరీరంలో ఒక ట్రాకింగ్ డివైస్ ని కూడా సెట్ చేస్తారు. మొత్తం అన్ని సెట్ అయ్యాయి. ఇంకా తన మీద ఒక ఫేక్ ఫైట్ ని క్రియేట్ చేసి అరెస్ట్ చేయాలి. కానీ అకస్మాత్తుగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేశారు. రేకి ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే వాళ్ళు అతని చేతిలోని ట్రాకింగ్ డివైస్ తీసేసి ఒక ఇంజెక్షన్ తో తనకి స్పృహ తప్పేలా చేసేశారు. నెక్స్ట్ టైం రే కళ్ళు తెరవగానే తను ఒక వింత లొకేషన్ లో ఉన్నాడు. చూడ్డానికి చాలా అడ్వాన్స్డ్ ప్రిజన్ లా కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి గది గాజుతో తయారు చేయబడి ఉంది. ప్రతి మూలలో కెమెరాలు ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రతి ఖైదీని 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచారు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఆ జైల్ డోర్స్ అన్ని గాల్లో తేలుతూ ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు ప్రిజన్ బ్రేక్స్ లో నేలని తవ్వి తప్పించుకుంటూ ఉంటారు. అలా ఎవరు తప్పించుకోకుండా ఉండడం కోసం ఇలా గాల్లో పెట్టారు. ఇది చూసి రేకి వెంటనే అర్థమైపోయింది తను ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాడని. వెంటనే బయటపడడానికి రే సీక్రెట్ కోడ్ వార్డెన్ తో చెప్తాడు.
My evacuation code is 310275. కానీ అక్కడ ఉన్న జైలర్ ప్యూర్లీ సైకోగాడు. తన మాటలేవి పట్టించుకోకుండా రేను మళ్లీ సెల్లులోకి వేసేస్తాడు. అప్పుడే ఒక సీక్రెట్ బయటపడుతుంది. ఆ జైలర్ రేకు శత్రువైన ఒక మనిషితో చేతులు కలిపాడు అని. కొద్దిసేపట్లో రే ఆ జైలు మొత్తాన్ని గమనిస్తాడు. ఇక్కడి గార్డులందరూ ఆయుధాలతో కప్పబడి ముఖాలపై నల్ల మాస్కులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా గార్డ్స్ సంఖ్య ఖైదీల కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా వాళ్ళకి నచ్చినప్పుడు ఎవరినైనా కొడతారు, చంపుతారు. ఇంకా టార్చర్ చేయడానికి ఒక ప్రత్యేక గది కూడా ఉంటుంది. అప్పుడే అందరూ భోజనానికి వచ్చినప్పుడు కొంతమంది గ్యాంగ్ రే మీదకి అటాక్ చేయడానికి రాగానే రే వారితో గొడవ పడతాడు. ఇది చూసిన వార్డెన్ రేని తీసుకెళ్లి ఆ టార్చర్ రూమ్ లో పడేస్తాడు. ఆ రూమ్ లో పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి. ఎక్కడున్నా అని చెక్ చేస్తున్న గ్యాప్ లో లైట్స్ ఆన్ అయ్యాయి. ఆ లైట్స్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయంటే కళ్ళు తెరవనివ్వడం లేదు. ఇంకా ఫుల్ వేడిగా ఉంది. ఈ టార్చర్ ని భరిస్తూనే రే ఆ గదిని జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించాడు. అప్పుడే అతని కన్ను అక్కడే ఉన్న స్టీల్ ప్లేట్ కి బిగించి ఉన్న బోల్ట్ మీద పడింది. అదే క్షణం అతనికి దిమ్మ తిరిగే ఐడియా వచ్చింది. అప్పుడే ఒక డాక్టర్ వచ్చి తన హెల్త్ ని చెక్ చేసి పంపించేస్తాడు. అలా బయటకు వచ్చాక అతను కొత్త ప్లాన్ తయారు చేసుకోవడం మొదలు పెడతాడు. కానీ జైలు నుంచి తప్పించుకోవాలంటే ఎవరో ఒకరి సహాయం ఖచ్చితంగా కావాల్సిందే. అప్పుడు ఒక కొత్త వ్యక్తి అతని దగ్గరకు వస్తాడు. అతనే టైసన్ నేరుగా అడిగాడు, నీకు ఏం కావాలి అని. నాకు ఒక మెరిసే ఐరన్ షీట్ కావాలి. అది కాంతిని రిఫ్లెక్ట్ చేయగలిగేదిలా ఉండాలి. నువ్వు అది నాకు తెస్తే మనం మంచి స్నేహితులం అవుతాం అని అన్నాడు. టైసన్ వెంటనే అంగీకరించాడు. ఆ తర్వాత నేరుగా జైలర్ దగ్గరకు వెళ్లి అతనితో వాదన మొదలు పెట్టాడు. వార్డెన్ ముందే వేడి చేసినట్టుగా ఎప్పుడు హైప్లోనే ఉంటాడు. కోపంతో ఉన్న జైలర్ టైసన్ ను వాటర్ టార్చర్ గదికి పంపిస్తాడు. కానీ టైసన్ మామూలుడు కాదు. ఎంతో చాకచక్యంగా ఆ గదిలోని డ్రైన్ కవర్ ను తీసేస్తాడు. ఇంకా ఘోరంగా కొట్టించుకున్నాక అతను ఆ కవర్ ను రేకు తీసుకొచ్చి ఇస్తాడు. రే ఆశ్చర్యపోయాడు. టైసన్ చేసిన పనికి ఇంప్రెస్ అయిన రే తన ట్రూ ఐడెంటిటీని బయట పెడతాడు. నేను ఒక జైల్ బ్రేకర్ని అని. తర్వాత రే తన అబ్జర్వేషన్ ని మొత్తం వివరించాడు. ఈ జైల్ కన్స్ట్రక్షన్ వర్టికల్ గా ఉంది. అంటే ఇది భూమికి అడుగున నిర్మించబడింది. నేను టార్చర్ రూమ్ లో ఉన్నప్పుడు నేల కింద నుంచి నీటి శబ్దాలు విన్నాను. అంటే మనకు అక్కడే ఉన్న పైప్స్ ద్వారా మనం తప్పించుకునే మార్గం ఉండొచ్చు అని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ టార్చర్ రూమ్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ ఎలా అని టైసన్ అడగగానే టైసన్ లేట్ చేయకుండా కావాలనే జైల్లో ఉన్న కొంతమంది గ్యాంగుల్లో ఒకరైన మార్కో బ్రదర్స్ తో గొడవ పెట్టుకుంటాడు. ఇక రే ఒక రొట్టె ముక్క దాచుకుంటాడు. అలా ఇద్దరూ కలిసి మార్కో గ్యాంగ్ తో ఫైట్ ప్రారంభించగానే ప్లాన్ ప్రకారం ఇద్దరిని టార్చర్ రూమ్ లోకి పడేస్తారు. అక్కడికి వెళ్ళగానే రే టైసన్ ఇచ్చిన డ్రైన్ కవర్ తీసి దాని రిఫ్లెక్షన్ తో ఆ స్టీల్ ప్లేట్ మీద ఉన్న బోల్ట్స్ పై ఫోకస్ పెట్టేశాడు. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రత వల్ల ఆ బోల్ట్స్ కరిగి బయటకు లేచి వచ్చేసాయి. ఇలా అన్నిటినీ ఒక్కొక్కటిగా విత్ ఇన్ సెకండ్స్ లో తీసేస్తాడు. ఆ తర్వాత అతనితో పాటుగా తెచ్చిన చపాతీ ముక్కను నోట్లో పెట్టుకుని టైసన్ కి సిగ్నల్ ఇస్తాడు, జాగ్రత్తగా గార్డుల దృష్టిని తన వైపు తిప్పాలని. టైసన్ తన భాగం ప్రారంభించాడు. దాంతో జైలర్ దృష్టి టైసన్ మీద పడింది. అదే సమయంలో రే తక్షణమే తన నోట్లో ఉన్న రొట్టెను సీసీటీవీ కెమెరాలపై అతికించేస్తాడు. వెంటనే ఆ వెంటిలేషన్ ద్వారా కిందకి చేరుకుంటాడు. పైప్ లైన్ సహాయంతో పైకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉండగా సడన్ గా ఒక వైర్ ని లాగేస్తాడు. వెంటనే అక్కడ కొన్ని పైప్స్ బ్లాస్ట్ అయ్యి వాటర్ వచ్చేస్తాయి. తక్షణమే రే మరొక మార్గం గుండా ఒక ప్లేస్ కి చేరుకుని అక్కడ ఉన్న డోర్ ను ఓపెన్ చేసి పైకి రాగానే దిమ్మ తిరిగిపోయింది ఆ సిచ్యువేషన్ ని చూసి. నిజానికి ఆ జైలు నేల మీద ఉండదు. అది మధ్య సముద్రంలో ఒక మహత్తర షిప్ లో నిర్మించబడింది. ఇక్కడితో మనోడికి అర్థమైపోయింది ఇక తప్పించుకోవడం అసాధ్యమని. అదే సమయంలో లీక్ అవుతున్న నీరు జైల్లోకి వచ్చేసాయి. టార్చర్ రూమ్ లోని ఖైదీలు విడుదల చేసి వారిని బయటికి తెచ్చేస్తున్నారు. అప్పుడే నీరు పూర్తిగా నిండిపోయి చాలా కష్టమైపోయింది. కానీ అతి కష్టం మీద గార్డ్స్ వచ్చే లోపే రే తన సెల్లోకి వచ్చి ఆ టన్నెల్ ని క్లోజ్ చేసేస్తాడు. ఇంకా గార్డ్స్ డోర్ ఓపెన్ చేయగానే కెమెరాకి ఉన్న చపాతీని తీసేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. అరగంటలోనే జైలర్ నేలపై పడిపోయిన బోల్ట్స్ ని చూసి రే తప్పించుకునే ప్రయత్నం చేశాడని గ్రహిస్తాడు. వెంటనే అతను ఒకరికి ఫోన్ చేస్తాడు. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. రేని ఆ జైల్లో బంధించేలా చేసినది మరెవరో కాదు, అతని సహచరుడి ఇంకా బిజినెస్ పార్ట్నర్ లెస్టర్. ఇక్కడ నుంచి సీన్స్ చాలా దారుణంగా ఉంటాయి. రే పైన టార్చర్ ప్రారంభమయ్యే ఛాన్సులు పెరిగాయి. నిద్రపోయే ప్రయత్నం చేసిన ప్రతిసారి గార్డ్స్ అతన్ని చాలా దారుణంగా హింసిస్తూ చాలా దౌర్జన్యంగా కొడుతూ ఉంటారు. చాలా రోజుల పాటు ఈ టార్చర్ కంటిన్యూ అవుతుంది. రే ఎక్కువ భాగం వీక్ గా ఇంకా అలసటగా ఉండేవాడు. చివరికి అతను ఉన్న పరిస్థితిని చూసి గార్డ్స్ రోజు అతన్ని వైద్య విభాగానికి తీసుకెళ్లడం మొదలుపెట్టారు. ఎంత టార్చర్ చేసినా, ఎన్ని రకాలుగా హింసించినా మనోడు తగ్గే టైప్ కాదు. తన పట్టుదల ఇంకా స్ట్రెంగ్త్ ని చూసి ఆ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. కొన్ని రోజుల తర్వాత టార్చర్ ఆపేశారు. రే మళ్ళీ తన ప్లాన్ ని స్టార్ట్ చేస్తాడు. అయితే ఈసారి మాత్రం ప్లాన్ లో చాలా మార్పులు చేస్తాడు. ఎందుకంటే బయట ఎక్కడున్నామన్నది తెలిసేది కాదు. రోజు భోజనం చేసే టైంలో అతను టేబుల్ కింద ప్రైవేట్ గా ఒక డైరెక్షన్ ని చూపించే పరికరాన్ని తయారు చేస్తాడు. ఇదే సమయంలో అతను మార్కోని కాంటాక్ట్ అయ్యి అతన్ని తన టీంలోకి చేర్చుకుంటాడు. ఇప్పుడు ముగ్గురు కలిసి ఒక శక్తివంతమైన ప్లాన్ ని రూపొందించారు. ప్లాన్
ప్లాన్ ప్రకారం మార్కో జైలర్ దగ్గరకు వెళ్లి, నా దగ్గర ఒక హైలీ సెన్సిటివ్ అండ్ సీక్రెట్ న్యూస్ ఉంది, అది టెర్రస్ పైకి వెళ్లి అందించాల్సింది అని అన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత జైలర్ అతనికి టెర్రస్ మీదకి వెళ్లేందుకు అనుమతినిస్తాడు. అక్కడ చేరి మార్కో దిశ గుర్తించే డిటెక్టర్ తో కొన్ని కొలతలు తీసుకోవడం మొదలుపెట్టి ఆ సిగ్నల్స్ అన్ని తెచ్చి రేకి ఇవ్వగానే రేకి ఈ డేటా సరిపోదు అనిపించింది. తర్వాత రోజు రే ఒక హై లెవెల్ డీటెయిల్ ని గమనిస్తాడు. అదేంటంటే మనము ఫ్లష్ చేసినప్పుడు నీరు క్లాక్ యొక్క ఆపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతున్నట్టుగా ఉంది. ఇలా ప్రతి డీటెయిల్ ని సేకరించి ఆ డేటాను చెక్ చేసుకున్నాక అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. వారిప్పుడు నార్దర్న్ హెమిస్పియర్ లో ఉన్నారు అని. తర్వాత ఒక కొత్త ఖైదీని అడిగి ఇది నవంబర్ నెల అని తెలుసుకున్నాక టైసన్ తో అన్నాడు, మన బాడీ టెంపరేచర్ ని ఇంకా ఈ డేటా టెంపరేచర్ వాతావరణం గమనించి చూస్తే మనం మార్కో తీరాల దగ్గరలో ఉండాలి అని అన్నాడు. మొత్తానికి వారు ఉన్న లొకేషన్ ని కనుగొన్నారు. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. ఇంత తెలుసుకున్నాక ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలన్నది మాత్రం అర్థం కావడం లేదు. అప్పుడే టైసన్ అన్నాడు, నువ్వు ఏమి టెన్షన్ పడకు, మనం ఎక్కడ ఉన్నామన్న విషయం బయట ఉన్న నా మనుషులకు తెలిస్తే చాలు, మనల్ని ఇంకా ఎవ్వరూ ఆపలేరు అని అన్నాడు. ఇది విన్న వెంటనే రే కనిపించింది, ఈ జైల్లో ఉన్న వైద్యుడు మనకు సహాయపడే అవకాశం ఉంది అని చెప్పి వారు ఒక కొత్త ప్లాన్ ని రూపొందించుకున్నారు. టైసన్ వెంటనే రేపై దాడి చేస్తాడు. దీంతో గాయపడిన రేని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తారు. ఇలా అనేక రోజుల పాటు ఏదో ఒక కారణంగా డాక్టర్ ని కలుస్తూ ఉండేవాడు. అలా మెల్లగా డాక్టర్ తో ఫ్రెండ్షిప్ పెంచుకుంటాడు. ఒకరోజు అతను రేకు సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక్కడ మరొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఆ డాక్టర్ కూడా జీవిత ఖైదుగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీనే అని. అందుకే అతను రేను తన కుటుంబంతో కలవడానికి సహాయం చేస్తానని హామీ ఇస్తాడు. ఆ తర్వాత అతను రహస్యంగా రే సందేశాన్ని టైసన్ టీమ్ కి పంపించాడు. అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. కానీ ఆ రాత్రి జైలర్ రేను గమనిస్తూ ఉన్నాడు. రే గోడ మీద ఏదో ట్యాప్ చేస్తున్నాడు. అది ఒక మోర్స్ కోడ్. జైలర్ దాన్ని డీకోడ్ చేస్తే అందులో రేపు ఉదయం సి బ్లాక్ లో అల్లర్లు జరుగుతాయని రాసింది. ఇది చూసిన జైలర్ చెమటలతో తడిసిపోయాడు. వెంటనే అతను సి బ్లాక్ లో 3 రెట్లు భద్రత పెంచేశాడు. కానీ అతను తెలియని విషయం ఏమిటంటే అదే రే యొక్క మాస్టర్ ప్లాన్. అసలు అల్లర్లు జరగబోయేది రే ఉన్న బ్లాక్ లోనే. అక్కడ కేవలం 2 గార్డ్స్ మాత్రమే ఉన్నారు. మరుసటి రోజు ఉదయం 2 గ్యాంగ్స్ ఒకరితో ఒకరు పోరాడడం మొదలు పెడతారు. ఆ గందరగోళంలో రే, టైసన్, మార్కో ముగ్గురు కలిసి జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం స్టార్ట్ చేస్తారు. ఆ క్రమంలోనే పరుగులు తీస్తూ రే ఒక కెమెరా ముందరకు వచ్చి జైలర్ని రెచ్చగొడతాడు. దీన్నే గాలిగిపోయే గంపని అతికించుకోవడం అంటే. కోపంతో జైలర్ అన్ని గేట్లను మూయించేస్తాడు. ముగ్గురు పైప్ లైన్ ద్వారా పైకప్పు వైపుకి ఎక్కడం ప్రారంభించారు. కానీ టెర్రస్ కి చేరుకోగానే వారి ముందున్న ఒక ఎలక్ట్రానిక్ గేట్ మూసుకుపోయింది. దాన్ని తెరవడానికి ఉన్నది ఒకే ఒక మార్గం, మొత్తం షిప్ పవర్ ని ఆఫ్ చేయడం. ఇది చాలా ప్రమాదకర నిర్ణయం. ఇలా చేస్తే వాళ్ళని మళ్ళీ పట్టుకోవచ్చు. అదే సమయంలో జైలర్ మోషన్ డిటెక్టర్ ద్వారా వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతను గార్డ్స్ అందరినీ వారిని పట్టుకోవడానికి పంపాడు. ఆ గార్డ్స్ అక్కడికి వచ్చి కాల్పులు జరుపుతారు. దురదృష్టవశాత్తు పారిపోతున్న మార్కోకు బుల్లెట్ తగిలింది. తన ప్రాణం నిలవదని అతనికి తెలుసు. కాబట్టి రే టైసన్లతో మీరు తప్పించుకొని నేను వీరిని అడ్డుకుంటానని చెప్పి ఒంటరిగా గార్డ్లను అడ్డుకుంటున్నాడు. రే ఎట్టకేలకు పవర్ రూమ్ కి చేరి మొత్తం షిప్ పవర్ ఆఫ్ చేస్తాడు. అదే సమయంలో గేట్ తెరిచి టైసన్ టెర్రస్ మీదికి రాగానే అదృష్టవశాత్తు బయట ఒక హెలికాప్టర్ సిద్ధంగా ఉంది. అప్పటికే వార్డెన్ అక్కడికి చేరుకున్నాడు. ఇంకా రేకి తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. రే నీటితో నిండిన పెద్ద ట్యాంకర్ లో దాక్కున్నాడు. అక్కడ అతన్ని కనుక్కోవడం దాదాపు అసాధ్యం. కానీ టైసన్ ఆల్రెడీ ఒక ఫ్రెండ్ ని పోగొట్టుకున్నాడు, మరొకరిని పోగొట్టుకోదలుచుకోలేదు. అప్పుడే మనోడు టెర్మినేటర్ మోడ్ లో మిషన్ గన్ తీసుకుని ఎదురుగా వస్తున్న గార్డులపై కాల్పులు ప్రారంభించాడు. ఈ సీన్ చూస్తున్నంతసేపు ఇంకా చెప్తుంటే కూడా గూస్ బంప్స్ ఆగడం లేదు. మరోవైపు ఇది గమనించిన జైలర్ వెంటనే తన టీంతో షిప్ ను రీస్టార్ట్ చేయమని ఆదేశిస్తాడు. దాంతో రే దాగి ఉన్న ట్యాంక్ ఫ్లష్ అయిపోతుంది. ఇంకా రే కూడా సముద్రంలోకి పడిపోయాడు. రే యొక్క తెలివిని చూసి జైలర్ షాక్ అయిపోయాడు. అంతలో టైసన్ ఒక తుపాకీ రే వైపుకు విసిరేశాడు. రే దాన్ని క్యాచ్ చేసి కొన్ని బుల్లెట్లు కాల్చాడు. అవి జైలర్ వెనుకున్న ఆయిల్ డ్రైన్స్ ను తాకి పేలిపోయాయి. పేలుడు వల్ల జైలర్ అక్కడికక్కడే చనిపోయాడు. అంతా ప్రశాంతమైపోయింది. రే, టైసన్ ఇద్దరూ ఆఫ్రికా తీరానికి చేరుకున్నారు. అకస్మాత్తుగా ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగిన అమ్మాయి మరెవరో కాదు, జెసికా, రేకు ఈ మిషన్ అప్పగించిన వ్యక్తి. అప్పుడే ఒక పెద్ద ట్విస్ట్ బయటపడింది. ఆ ప్లాన్ అంతా టైసన్ కుమార్తె జెసికాదే. ఆమె తన తండ్రిని రక్షించేందుకు రేను జైల్లోకి పంపించింది. రే యొక్క తెలివితేటలతో ఆమె తండ్రిని బయటకు తీసుకొచ్చింది. చివరికి రే ముఖంలో ఒక చిరునవ్వు మెరిసింది. పోరాటం, బాధ, నిరాశల మధ్య కూడా ఎప్పటికీ లొంగిపోకూడదు అనే ఆత్మవిశ్వాసమే అతని నిజమైన విజయం. ఈ ప్రిజన్ బ్రేక్ చూశాక ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద ఇంకొక వీడియో ఉంటది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంకా హై ఇంటెన్సిటీతో ఉంటది. తప్పకుండా చూసి ఎలా ఉంది అన్నది కామెంట్స్ చెప్పండి. ఈలోపు మరొక అద్భుతమైన సినిమాతో మళ్ళీ కలుద్దాం.